క్రాప్ లోన్ల పాత బకాయిలు సర్కార్ మేరకే. మరి క్రాప్ లోన్ల పాత బకాయిలు సర్కార్ మేరకే అంటే పోకుండా పోకుండా ఒక 20,000 కోట్ల 30,000 కోట్లని ఖజానాని ఇడిచిపెట్టిపోయినప్పుడు దాన్ని ఎవడు వాడుకుంటారా? వెలుగోడా, సిగ్గులేనోడా? ఇప్పుడు ప్రభుత్వ ఖజానా అని ఒక 10,000 కోట్లు రైతు బంధు కింద ఇచ్చి పోయిన్లు కేసీఆర్. మరి దాన్ని ఎవడు వాడుకుంటాడు? తాత వివేకు, దాన్ని నీ ప్రభుత్వం వాడుకుంటుందా లేదా? మరి గత ప్రభుత్వం చేసిన అప్పులను ఈ ప్రభుత్వం కట్టకపోతే నీ అయ్య కడతా, నీ అవ్వ కడతా, ఎవరు కడతాడు? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పులు పంచుకుంటాం, కొన్ని అప్పులు మనకు వస్తాయి, కొంత నిధి మనకు వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం పాలించినప్పుడు అప్పులు మాకు వద్దు, మాకు మొత్తం అప్పులు లేకుంటే ఇర్రి మా చేతిలో మేము నాకుతాం మొత్తం, మేము మాకు లంక బిందెలు కావాలి, ఉన్నాయి కర్కతాగుతాం అని రాసుకొచ్చిండు. చూడు, ఇంత సిగ్గులేని వార్త రాసుకొచ్చిండు, సిగ్గులేని వెలుగు పేపర్. గత ప్రభుత్వం చేసిన మరి వాడుకోకుర్రి, సెక్రటరియట్ వాడుకోకుర్రి, ప్రగతి భవన్ వాడుకోకుర్రి, కలెక్టర్ ఆఫీసులు వాడుకోకుర్రి, ఆ గత ప్రభుత్వం వేసిన రోడ్లు వాడుకోవద్దు, గత ప్రభుత్వం కట్టించిన ఎమ్మెల్యే క్వార్టర్స్లు వాడుకోవద్దు, ఇట్లా గత ప్రభుత్వం ఏది నిర్మించిందో దాన్ని వాడుకోవద్దు, కాళేశ్వరం నీళ్ళు కూడా వాడుకోవద్దు. ఇవన్నీ వాడుకుంటాం, కానీ క్రాప్ లోన్ మాత్రం మా మెడకేషన్ మేము కట్టాం. ఇది వెలుగు పేపర్ ఓన్లీ సిగ్గులేని ఆలోచన. ప్రభుత్వం అంటే ఒక ప్రభుత్వం మారినాక ఆ ప్రభుత్వము ఏం చేసింది, ఏముంచింది, వాటిని లెక్కలు సరి చేసుకుంటూ మళ్ళా మన ప్రభుత్వం ఆ సమస్యలను ఎట్లా అధిగమించాలి, ఆ కష్టాలను ఎట్లా అధిగమించాలి, అంతకన్నా మెరుగ్గా ప్రజలను మనం ఎట్లా పరిపాలించాలి, ఇది కదా పరిపాలన విభాగం, ఇది కదా ప్రభుత్వం చేసే పాలన. అది కాదు, అన్ని మాకు పైసలే ఉంచిపోవాలి, తలింత కర్కన ఆగుతాం, అన్ని మాకు అన్ని ఇచ్చిపోవాలి, ఇచ్చిపోతే ఆ రెడ్డికి కొంత పంచి పెడతాం, ఈ రోడ్డుకి కొంచెం పంచి పెడతాం, మేము కొన్ని కర్కత ఆగుతాం. ఇది సిగ్గులేని వెలుగు పేపర్ అని కథ. 1,00,000 పంట రుణాలను పూర్తి స్థాయిలో మార్పు చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు 9,000 కోట్లు పెండింగ్. మీ సారే అంటాను కదా రేవంత్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి గారే అంటాను కదా, ఏమంటాను? కేసీఆర్ దోపిడీ కంటే క్రాప్ లోన్ పెద్ద ఎక్కువేం కాదు, 30,000 కోట్లు మహా అయితే 40,000 కోట్లు ఉంటాయి, అవి ఒక్క తన్ను దానితే బయటపడతాయి అంటాను. మరి నీకెందుకు కూర్చోబడుతుంది ఎమ్మెల్యే వివేకు, లేకపోతే నీ పేపర్కి ఎందుకు కూర్చోబడుతుంది? మహా అంటే 9,000 కోట్లే అంట. ఇక్కడ 40-30,000 కోట్లు ఎక్కువనా, ఇక్కడ 9,000 కోట్లు ఎక్కువనా? సరే, గత ప్రభుత్వం 9,000 కోట్ల రుణమాఫీ చేయలేదు, ప్రజలు వద్దనుకుంటారు, దింపేసిండ్లు, ఇంటికి పోయిండ్లు. మరి నువ్వేం చేస్తానో ఇప్పుడు? ఎంతసేపు వాళ్ళు చేయలే వాళ్ళు చేయలే వాళ్ళు చేయలే అంటారు. వాళ్ళు చేయనందుకే కదా మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మరి నువ్వు చేసి చూపియా రాదు? నేనుంటే పోనిద్దునా సీతను అన్నట్టు వాళ్ళు పోనిచ్చిండ్రు సీతను. మరి నువ్వు కాపాడు సీతను, తెలంగాణ అనే సీతను నువ్వు కాపాడు, చూద్దాం. శాతగాని మాటలు మాట్లాడుకుంటా ఏంది ఇది? అందం సందం లేని మొగోడు మంచం నిండు ఉన్నట్టు మీ ప్రభుత్వం కూడా గట్టినే ఉన్నది. అందం సందం లేని ప్రభుత్వం అంతా ఈ తెలంగాణలో ఉన్నది. కాబట్టి 30,000 కోట్లు 40,000 కోట్లైనా మేము ఇస్తాం, మాకు మా రైతులు అంటే మా కుటుంబ సభ్యులు అని ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు అంటే ఈ V6 వెలుగు పేపర్ వాడు ఏమంటాడు? 9,000 కోట్ల బకాయిలు కట్టలేదు, మాకు చాలా భారం అవుతుంది, మా మెడకేసిపోయిండ్లు, దీన్ని మేము ఎట్లా కట్టాలి, 4-5 లంక బిందెలు చూపిస్తా అమ్ముకచ్చి కుదబెట్టి కడతాము అని వీడంటాడు. కాబట్టి శాతగాని ప్రభుత్వం ఇది, శాతగాని ప్రభుత్వం, సావురాని ప్రభుత్వం ఇది.